నమస్తే, వెల్కమ్ టు లియో. ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి వైసీపీ పార్టీకే కాదు, తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాజీనామా చేస్తూ ఇకపై నేను వ్యవసాయం చేస్తాను అని చెప్పేసి అన్నాడే కానీ అది ఏ వ్యవసాయం అనేది అయితే చెప్పలేదు. మొత్తానికి ఇదంతా అయిన తర్వాత షర్మిల గారిని కలవడం మాత్రం ఒక పెద్ద హాట్ టాపిక్ కింద మారింది. మొత్తానికి వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చలు నడిచాయి ఏంటి అనే దానిపై మనతో పాటు పొలిటికల్ అని శ్రీలీల గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, మనం చూసుకుంటే విజయసాయిరెడ్డి ఏ2గా ఉన్నాడు. అది ఆస్తులకు సంబంధించి, అక్రమ ఆస్తులకు సంబంధించి కేసు కావచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా కావచ్చు. అయితే ఇంత మంచి పొజిషన్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి జగన్ లండన్ నుంచి వచ్చే లోపే ఎందుకని రాజీనామా చేశాడు? ఇది చేసిన తర్వాత వెళ్ళి మళ్ళీ షర్మిలతో, అంటే పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి ఒక చెల్లి షర్మిలతో ఎందుకని వెళ్ళాడు? అదిగాక అక్కడ జరిగిన చర్చలు ఏంటి అంటే ఏం చెప్తారు? విజయసాయిరెడ్డి, వీసారెడ్డి, ఏ2, జగన్కి ఇంకా ఆయన తోడు నీడ ఆత్మ, ఇంకా అన్ని జైలు మేట్, ఎన్నో చాలా పదాలు ఉన్నాయి అతనికి. అయితే ఈ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి మొన్నే మీడియా ముందు దైవ సాక్షిగా నేను అన్ని నిజాలే చెప్తున్నాను, ఏది అబద్ధం చెప్పట్లేదు, నేను చెప్పేయని నిజాలే, మాటకు ముందు దైవ సాక్షి అనే పదం పెట్టి చెప్పిన రాజకీయం, మళ్ళీ రాజకీయం, అదంతా రాజకీయంలో రావట్లేదంటనే మళ్ళీ దాంట్లోనే అతను రాజకీయం మొదలుపెట్టాడు. 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాననే పదాలు కూడా వాడాడు. ఇప్పుడు రాజకీయం వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాను అన్న వ్యక్తికి అసలు 2029తో అతను ముఖ్యమంత్రి అయితే నీకెందుకు, ఇంకా అవ్వకపోతే నీకెందుకు, అనవసరమైన విషయం. అక్కడే అతని గురించి మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అయితే ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే అతని గురించి ఎవరైతే ఈ షర్మిల అనే జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణం అని ఒకప్పుడు మనం చెప్పుకొని అతను రకరకాలుగా పార్టీకి అలాగే ప్రజలను ఎలా మోసం చేయాలి, ఎలక్షన్ టైంలో అన్ని విధాలుగా వాడుకొని వదిలేశాడు చెల్లెల్ని. ఆ చెల్లెల దగ్గరికి ఇప్పుడు ఈ ఎవరైతే ఈ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అతను ఎందుకు వెళ్ళాడు? ఒకటి, క్షమించమ్మా షర్మిలమ్మ అని అడగటానికి వెళ్ళాడా, లేదా నేను అప్రూవర్గా మారిపోతున్నాను, బాబాయ్ గురించి అన్ని నిజాలు చెప్పేస్తాను, నీ ఆస్తి నీకు వచ్చేస్తుంది, జగన్మోహన్ రెడ్డికి మనిద్దరం శత్రువు మిత్రుడు అన్నట్లుగా మనిద్దరం ఒకటే అని చెప్పటానికి వెళ్ళాడా అంటే, ఫస్ట్ ఎవరైతే షర్మిల, వైఎస్ షర్మిల అనే ఆవిడ ఉందో వాళ్ళ కొడుకు పెళ్ళికి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళారు, వెడ్డింగ్ ఇన్విటేషన్. ఆవిడ ఆ రోజు సరే అది అనుకోకుండా జరిగిందో, ఎలా అయినా జరగనివ్వండి, సెంటిమెంట్గా కట్టుకున్నారు. పసుపు అంటే మనకి శుభానికి సంకేతం, అది ఎవరికైనా తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి తెలియకపోవచ్చు. ఆవిడ ఎల్లో శారీలో వెళ్ళి ఆయన కలిసి ఆయనకి వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా చాలా భయంకరంగా అసలు చాలా దారుణంగా మాట్లాడారు. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళింది అన్నట్లుగా మాట్లాడారు. ఈ రోజున ఏదైతే ఈ విజయసాయిరెడ్డి షర్మిల దగ్గరకు వెళ్ళాడో అతను ఫస్ట్, ఇది నేను నా మనస్ఫూర్తిగా నా మనసులోంచి వచ్చిన మాటలు కాదు, జగన్మోహన్ రెడ్డి పేపర్ మీద పెడితే నేను మాట్లాడాల్సి వచ్చిన మాటలు, నేను మాట్లాడాలని ఎంత చెప్పినా కూడా అతను వినకుండా వైవి సుబ్బారెడ్డి అనే వ్యక్తితోటి మీడియా ముఖంగా చెప్పించిన తర్వాత, అతను చెప్పిన తర్వాత నేను చెప్పకపోతే నాకు అక్కడ మళ్ళీ నా ఇమేజ్కి డ్యామేజ్ అవుతుంది కాబట్టి నేను చెప్పాల్సి వచ్చింది అని చెప్పుకుంటూ ఆవిడ క్షమించమని కోరినట్లుగా మనకు తెలిసిన విషయం. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ సునీత ఎవరైతే మొన్న ఈ మధ్యనే మనం అనుకున్నాం, ఇక్కడ ఎక్కడైతే తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, షర్మిల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందో, అక్కడ సిబిఐ కేసులు ఉన్నాయో అవి సునీతకి ఫేవర్గా ఈవిడ చేస్తుందా షర్మిల అనే దాని దగ్గర కూడా ఇతను అప్రూవర్గా మారి ఏదైతే పాత విషయాలన్నీ ఉన్నాయో అవన్నీ కూడా నాకు తెలిసిన విషయాలని నేను చెప్తాను, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో దాంట్లో అవన్నీ కూడా నేను బయటపెట్టే ప్రయత్నం చేస్తాను. మెయిన్ అక్కడ షర్మిల ప్రాబ్లం ఏంటంటే ఆస్తి, సునీత ప్రాబ్లం ఏమో తండ్రి ఎలా చనిపోయిందో అనేది తెలియకుండా పోవటం. జగన్మోహన్ రెడ్డి ప్రాబ్లం ఏంటంటే అసలు అతను పార్టీని ఎలా నిలబెట్టుకోవాలనే పరిస్థితిలో, ఒక సంకట పరిస్థితిలో అతను ఉన్నాడు. ఇప్పుడు ఏదైతే విజయసాయిరెడ్డి ఉన్నాడో అతను అప్రూవర్గా మారతాడా, లేకపోతే బీజేపీలోకి అయితే వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది చూడాలి ఫస్ట్. ఇతను మీద ఉన్న కేసులు ఏంటి, ఇతను చేసినవన్నీ మామూలు విషయాలు కాదు,
అందరికీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పొగిడారు వెళుతూ, చంద్రబాబు నాయుడు గారిని పొగిడారు. కానీ వీళ్ళందరిని ఇంతకుముందు తిట్లు మరి ఇప్పుడు ఏదైతే షర్మిల దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్య తిట్టమంటే నేను తిట్టానని చెప్తున్నాడు కదా, మరి అదే మాటలు పవన్ కళ్యాణ్ గారితో చెప్తారా, లోకేష్ గారితో చెప్తారా, చంద్రబాబు నాయుడు గారితో చెప్తారా? చెప్పమనండి. ఎవరు తిట్టమంటే తిట్టాడు. టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేని కానివ్వండి, అందరినీ ప్రతి ఒక్కరిని ఎవరిని మాట్లాడకుండా ఉన్నాడు ఇతను. మీడియా సమావేశాలు పెట్టి తిట్టిన తిట్లని అవి సొంతంగా విజయసాయిరెడ్డి అనే వ్యక్తి తిట్టినవా, లేకపోతే జగన్ ఆత్మగా విజయసాయిరెడ్డి తిట్టినవా? అది తెలియాలి ఫస్ట్. ఏదైనా సరే ఇప్పుడు ఒకటే, ఇప్పుడు విజయసాయిరెడ్డికి వేరే ఆప్షన్ లేదు. అతను బీజేపీకి చేరువయ్యి తన కేసులన్నీ కూడా ఇప్పుడు 12 సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎలా బెయిల్ మీద జైలు ఖైదీగా ఉంటున్నాడో అదేవిధంగా ఇతను కూడా A2గానే పిలువబడుతూ అందరి చేత అలానే తప్పించుకొని తిరగాలని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే ఖచ్చితంగా అతను క్లోజ్. కేసులన్నీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదు. అతను ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు కూడా ఏదైతే వాళ్ళ ప్రభుత్వం నడిచిందో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవ్వరూ కూడా వాలంటీర్ల దగ్గర నుంచి వాలంటీర్లు కూడా భూమి లాక్కున్నారు చివరికి. అట్లాంటి భయంకరమైన పరిస్థితి నుంచి వీళ్ళందరిని రక్షించేది ఒక్క బీజేపీనే. అయితే షర్మిలను కలిసింది మాత్రం క్షమించమని ఒక్క మాట అడగటం కోసమేనా, లేకపోతే లేదు అప్రూవర్గా మారతారనేది కొంచెం టైం పడుతుంది తెలుసుకోవడానికి మనకైనా. అది ఈ విషయంలో మనం చూసుకుంటే విజయసాయిరెడ్డి షర్మిల దగ్గరికి వెళ్ళి ఇంకా నీకు తెలియని ఆస్తులు చాలా వరకు ఉన్నాయి, దానికి సంబంధించిన పూర్తి దస్తావేజులు కావచ్చు, వాటికి సంబంధించిన హార్డ్ కాపీ కావచ్చు, అవి ఇస్తాను, దీని మీద నువ్వు కేసు వెయ్యి అన్నట్టుగా ఏమన్నా చిన్న సంకేతాలు ఏమైనా ఇచ్చారనుకోవాలా. అదిగాక బీజేపీ మీరు అన్నట్టు ఖచ్చితంగా బీజేపీ ఏదైతే ఉందో తన ఉనికిని చాటుకోవడానికి మనం చూస్తున్నాం. మహారాష్ట్ర కావచ్చు, మిగతా ప్రాంతాల్లో కూడా బీజేపీ ఏం చేస్తుందంటే ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీని తీసుకొని దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దాంట్లోకి బీజేపీ వెళ్ళి అక్కడి నుంచి తన యొక్క బలాన్ని పెంచుకుంటూ రావడం మనం చూస్తున్నాం. ఒక పక్క శివసేన కావచ్చు, ఇవన్నీ అలాంటి పద్ధతిలోనే జగన్ని మట్టుబెట్టాలి అంటే మటుకు ఖచ్చితంగా ఇంట్లో ఆయుధాన్నే వాడాలి అన్నట్టుగా షర్మిలను వాడడానికి విజయసాయిరెడ్డి వెళ్ళి కలిశాడా? ఖచ్చితంగా అతి తొందరలో జగన్ జైలుకి వెళ్తాడంటే ఏం చెప్తారు? అది కూడా విజయసాయిరెడ్డి ఆల్రెడీ చెప్పాడు. ఏదైతే ఎంపీలని దాంట్లో విలీనం చేయమని ఢిల్లీ నుంచి నాకు ఆదేశాలు వచ్చినాయి అంటే నా మాట వినలేదు జగన్మోహన్ రెడ్డి అని. అది కూడా మనకి కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా ఏదైతే తనకి మాత్రమే తెలిసిన జగన్మోహన్ రెడ్డి ఆస్తుల చిట్టా, వాళ్ళు చేసింది అన్యాయంగా కానివ్వండి, అక్రమంగా కానివ్వండి, అవన్నీ కూడా ఎలా అయితే వాళ్ళు దాచుకున్నవి దోచుకున్నవన్నీ కూడా విజయసాయిరెడ్డి పూర్తిగా తెలుసు. అవన్నీ కూడా ఖచ్చితంగా షర్మిలకి తన మీద ఎట్లా అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నావో అవన్నీ ఈవిడికి ఎంత వాటా వస్తుంది. ఆల్రెడీ వీళ్ళ మధ్య ఏదైతే ఆస్తుల గురించి వివాదాలు ఉన్నాయో అవి ఇంకా ఎక్కువ బలంగా తనని ఎటువైపు నుంచి కూడా కదలకుండా జగన్మోహన్ రెడ్డిని బంధించే ప్రయత్నం చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే విజయసాయిరెడ్డి వెళ్తూ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా చాలా చక్కగా అవినాష్ రెడ్డిని ఎలా ఇరికించాలో అలా ఇరికించి అయితే వెళ్ళిపోయాడు. అదే గతంలో ఏదైతే 6 సంవత్సరాల కిందట జరిగినటువంటి హత్య కేసులో సిబిఐ ఇప్పటికీ ఒక్కసారి కూడా విజయసాయిరెడ్డిని పిలిచి మీరు ఎందుకని గుండెపోటు అని చెప్పి మొదట చెప్పారు, దాని తర్వాత దాన్ని గొడ్డలిపోటుకి ఎందుకు మారింది, అసలు ఎవరు చెప్పమన్నారని చెప్పి ఇప్పటికీ ఒక్కసారి కూడా పిలిచాడారు. అంటే ఇప్పటిదాకా జగన్ సిబిఐని వ్యవస్థల్ని మేనేజ్ చేశాడని చెప్పి అనుకోవాలి. కానీ తనకే తానే స్వయంగా గొడ్డలిపోటుకి సంబంధించిన మ్యాటర్ మాత్రం విజయసాయిరెడ్డి వెళ్తూ అవినాష్పై పెట్టి వెళ్ళడం మనం చూసాం. సో ఇప్పుడు అప్రూవల్గా ఏదైతే వివేకానంద రెడ్డి గారి కేసు ఏదైతే ఉందో దానికి అప్రూవల్గా మారబోతున్నాడా? ఖచ్చితంగా కేసు మళ్ళీ పురోగతి రానుందా అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, విజయసాయిరెడ్డి అనే వ్యక్తి తనంతట తాను ఎప్పుడు కూడా చట్టానికి తను చిక్కడు. తనని రక్షించుకునే ప్రయత్నంలోనే తను ఉన్నాడు. ఫస్ట్ ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి కేసులు ఉందో అతన్ని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఏదైతే బీజేపీకి హెల్ప్ అవ్వాలి, ఆల్రెడీ వాళ్ళు ఇతనికి బీజేపీ వాళ్ళు ప్రపోజల్ పెట్టారు ఇలా ఎంపీల గురించి, అది ఆల్రెడీ తను చెప్పాడు. దాని గురించి అతన్ని ఒత్తిడి చేసే అవకాశం ఉంది. కానీ ఎటైతే వాళ్ళ చెల్లెలు షర్మిల ఉందో తన వైపు నుంచి ప్లస్ ఈ కేసుల వైపు నుంచి కూడా ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డికి అవినాష్ రెడ్డికి బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ తను సేఫ్ జోన్లోనే ఉంటాడు విజయసాయిరెడ్డి. అదైతే అతను A2గా ఉండి కూడా ఇప్పుడు అతను విదేశాలకు వెళ్ళినట్లున్నాడు. ఏదైతే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో అతను అంత త్వరగా అయితే తనంతట తాను
అప్రూవల్గా మారి చెప్పడు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో చూద్దామండి ఖచ్చితంగా ఎందుకని షర్మిల గారిని కలిశారు, లేదా విజయమ్మతో ఇంకేమైనా పంచుకున్నారా లేదా, ఖచ్చితంగా షర్మిల గారు అతి తొందరలోనే ఒక ప్రెస్ మీట్ కూడా పెడుతున్నారని చెప్పి తెలుస్తుంది. సో పెట్టిన తర్వాత ఏం చెప్తారో చూద్దాం మరి. నమస్తే. Please subscribe to Leo News for more videos.